హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీమైన కొబ్బరి ఉండలు తయారు చేద్దాం రండి. కొబ్బరి ఉండలు తయారు చేయడానికి 3 మీడియం సైజ్ కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. రెడీ చేద్దాం రండి. మీడియం సైజ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెనకాల ఇది మీ ఇష్టం, కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం రండి. ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం రండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. సైజ్ కప్పుతో కొబ్బరి కొలవడం జరిగింది. ఈ కప్పుతో నాకు 2 కప్పులు అయింది. కప్పుతోనే 1.5 కప్పులు మనం బెల్లం తీసుకోవాలి. ఈ విధంగా మనం కప్పున్నర కొలుచుకున్న బెల్లాన్ని ఇలా స్టవ్ మీద పెట్టుకుని పాకం వచ్చేలాగా మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు 4 ఇలాచీలను కూడా తీసుకుని మనం పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా ఇలాచీని ఇలా మనం దంచుకోవాలి. ఈ విధంగా వస్తే మనకు పాకం తయారైనది. మనం తురుముకున్న కొబ్బరిని పాకంలో వేసుకోవాలి. మనం పాకంలో వేసుకున్న కొబ్బరిని ఈ విధంగా దగ్గరగా కలుపుకోవాలి. చూడండి, చక్కగా మనం వేసుకున్న కొబ్బరికి బెల్లం పాకానికి చక్కగా సరిపోయింది. ఈ విధంగా మనం దగ్గరగా చిన్న మంట మీద మనం కాలనివ్వాలి. ఇలాచీని కూడా వేసుకుని మనం ఒకసారి దగ్గరగా కలుపుదాం. చూసారా, ఇందాక మీద ఇప్పుడు మనకు కలర్ మారింది. ఇలా ఉడికే కొద్దీ మనకి ఏంటంటే రంగు మారుతూ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడుకుతున్నాగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా మనం యాడ్ చేద్దాం. ఈ విధంగా 1 స్పూన్ నెయ్యి కూడా మనం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఉండలు చుట్టుకునేటప్పుడు. మీ దగ్గర కరిగిన పెట్టుకున్న నెయ్యి ఉంటే అది వేసుకోవచ్చు. నా దగ్గర కరగబెట్టింది లేదు కాబట్టి నేను 1 స్పూన్ గట్టిగా ఉన్నది మాత్రమే వేయించుకున్నాను. ఈ విధంగా దగ్గరగా రానివ్వాలి. ఈ విధంగా దగ్గరగా రానివ్వడం వల్ల చూసారా, రంగు అనేది మారింది. మనకి కూడా ఉండకు చుట్టుకోవడానికి తయారవుతుంది. ఒక 5 నిమిషాల పాటు దగ్గరగా రానిస్తే మనం చక్కగా మనకు కావాల్సిన పద్ధతిలో ఉండ అనేది తయారు చేసుకోవచ్చు. చూసారా, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా చక్కగా దగ్గర పడింది. ఇలా రంగు మారిందంటే మనకు దగ్గరగా అయిపోయినట్టు. మనం ఉండకి వస్తుందో లేదో ఒక్కసారి చూసుకుందాం. మనకు ఉండకు కూడా వచ్చేసింది. ఇది చూసారా, ఈ విధంగా మనకి చక్కగా ఉండకు కూడా వచ్చేసింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తయారైన తర్వాత స్టవ్ మీద నుంచి దించుకుని పక్కన పెట్టుకుని 10 నిమిషాల తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండ చుట్టుకుందాం. దీని తర్వాత ఈ విధంగా చూసారా, మనకి చక్కగా ఉండకి చేతికి సైజుకి చక్కగా ఈ విధంగా రౌండ్గా రావాలి. మనం గట్టిగా ఉండ అనేది చుడితే ఏంటంటే దీంట్లో ఉన్న నూనె అనేది కూడా కిందకి కారిపోవడం జరుగుద్ది. కాబట్టి ఇలా దగ్గరగా మెత్తగా నిదానంగా ఇలా చుట్టుకోవాలి.